వరదల్లో మునిగిన 25 డివిజన్లు పూర్తి స్థాయిలో శుభ్రం చేయడానికి ఫైర్ శాఖ సిద్ధమవుతోంది. విజయవాడ బీఆర్టీసీ రోడ్లో ఉన్నటువంటి రోడ్ నుంచి కూడా ఈ సిబ్బంది బయలుదేరినట్టుగా చెప్తూ ఉన్నారు. 60 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే బయలుదేరారు. 120 ఫైర్ ఇంజన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేస్తామని చెప్తున్నారు అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క వార్డును ముంపుకు గురైన ప్రతి ఒక్క ఇంటిని శుభ్రం చేస్తామని చెప్తున్నారు. ప్రతి ఇంటిని శుభ్రం చేస్తామంటున్న అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వరద సహాయక చర్యలను అత్యంత వేగంగా చేపడుతుందని చెప్పాలి. ఓవైపు మున్సిపల్ కార్మికులతో మొత్తం పరిశుభ్రత అనే దాని మీద కూడా కాలువల పూడితి మీద దృష్టి పెట్టడమే కాకుండా అటు తర్వాత ఏదైతే పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్లతో నిన్నే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. ఫైర్ ఇంజిన్లతో ప్రతి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో దాన్ని శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అలా చేయడానికి కూడా దాదాపు 50కి పైగా ఫైర్ ఇంజిన్లు అనేది కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటివి అన్ని కూడా ప్రస్తుతం నేరుగా క్యూ లైన్ లో నిలబెట్టి ఉన్నారు. మరి కాసేపట్లోనే వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచి ఏదైతే వరద ప్రాంతాల్లోకి కూడా డిస్పాచ్ చేయడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఈ విషయం మీద మాట్లాడడానికి అయితే ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్? అంటే అక్కడ ప్రస్తుతానికి క్లీనింగ్ ప్రక్రియ జరుగుతుంది, అది జరగగానే మీరు వెళ్తారా? అంటే వాట్ ఈస్ ద యువర్ అంటే మాకు ఈ బుడమేరు రివర్ ఈ ఫ్లడ్ అలర్ట్ మెసేజ్ వచ్చినమ్మటే స్టేట్ మొత్తం కూడా 13 ఐఆర్బీ బోట్లను డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ 13 ఐఆర్బీల తోటి కంటిన్యూగా 3 days ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది. సో అది ఒక సైడ్ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా ఒక సైడ్ బోట్స్ తో జరుగుతూ 150 మెంబర్స్ తో జరుగుతుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని మేము మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని డీజీ మాదిరెడ్డి ప్రతాప్ సార్ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని సో ఒక 120 వెహికల్స్ వరకు డిప్లాయ్ చేయమని చెప్పారు. సో క్లీనింగ్ పర్పస్ కోసము, అంటే వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాస్ అన్ని ఏదైతే ఇన్డేటెడ్ అయిపోయిన ఏరియాస్ ఉన్నాయో ఇల్లు ఉన్నాయో ఇళ్ళన్నీ క్లీన్ చేయడం కోసమని 125 వెహికల్స్ తెప్పిమని చెప్పారు. సో ఇప్పుడు మార్నింగ్ వరకు నైట్ చెప్పడం జరిగింది. మార్నింగ్ కి ఇప్పుడు ఒక 50 ఫైర్ ఇంజిన్స్ తెప్పించేసాము. ఈ రోజు ఈవినింగ్ కి రిమైనింగ్ ఇంకొక 60 ఫైర్ వెహికల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఈచ్ వార్డుకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఆ వార్డుకు వెళ్లేసి ఈచ్ వార్డుకు ఒక 3 వెహికల్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించింది కావచ్చు, విజయవాడ జోన్ కు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్లు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. వీటితో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇలాగా ప్రతి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయమని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయా వరద ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ల అన్నిటి సహాయంతో కూడా వాటన్నిటిని కూడా శుభ్రం చేయడానికి కూడా అధికారులు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఫ్లడింగ్ అనేది పూర్తి స్థాయిలో తగ్గినటువంటి నేపథ్యంలో ఇక పరిశుభ్రత మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. ఇప్పటికే 10,000 మందికి పైగా కూడా సుమారు మున్సిపల్ కార్మికులందరూ కూడా ఆయా ప్రాంతాల్లోకి చేరుకుని వరద ప్రాంతాల్లో మొత్తం ఉన్నటువంటి చెత్త చెదరాలను అన్నింటినీ కాలంలో పుడిగిను అన్నింటినీ కూడా తీస్తున్నారు. ఆ తర్వాత నేరుగా ప్రతి ఇంటిని కూడా ఇలా ఫైర్ ఇంజిన్ల సహాయంతో శుభ్రం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 120కి పైగా కూడా ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు అన్ని కూడా ప్రస్తుతం విజయవాడకి చేరుకోబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 60 సహాయ చర్యల్లోకి ఏదైతే క్లీనింగ్ కు వెళ్లబోతూ ఉన్నాయి. మిగిలిన 60 కూడా ఈ రోజు రాత్రికి వస్తాయని చెప్తున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ 120 ఫైర్ ఇంజిన్లతో మొత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బాధితుల్లో సంబంధించినటువంటి ఇళ్లను అన్నింటినీ కూడా శుభ్రం చేయబోతోంది